ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. హైదరాబాద్ అత్తాపూర్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఏపీకి అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ఏపీ ప్రభుత్వం. పెట్రోల్ కోసం ఎగబడుతున్న వాహనదారులు, 2 రోజుల నుండి రద్దీగా మారిన పెట్రోల్ బంక్స్. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం. బీహార్, బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో మరో 7గురిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందాలు. పశ్చిమాసియాలో యుద్ధంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్కు గైర్హాజరైన టీఎంసీ పార్టీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు. రేపు శ్రీరామనవమి రోజు ఉదయం 8 గంటలకు ప్రకటించనున్నట్లు సమాచారం. ఎల్పీజీ బుకింగ్ గడువులపై కేంద్రం క్లారిటీ. రీఫిల్ టైమ్ లైన్ మారలేదని ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టిన ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. పౌల్ట్రీ కంపెనీల మార్జిన్పై పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. నీరవ్ మోడీకి లండన్ హైకోర్టులో షాక్. భారత్కు అప్పగింతపై రివిజన్ పిటిషన్ కొట్టివేసిన లండన్ హైకోర్టు. పీఎన్జీ కనెక్షన్లు ఉన్నా వినియోగించని వారిపై కేంద్రం చర్యలు. త్వరలోనే అలాంటి కుటుంబాలకు ఎల్పీజీ సరఫరా నిలిపివేయాలని నిర్ణయం. నేపాల్లో సంభవించిన భూకంపం, రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత నమోదు. అమెరికా శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ ఆగ్రహం. అమెరికా 15 డిమాండ్లకు ప్రతిగా పలు డిమాండ్లు చేసిన ఇరాన్. వందే మాతరంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. జాతీయ గేయం ఆలపించడం తప్పనిసరని కేంద్ర హోంశాఖ పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం. వందే మాతరం ఆలపించడం తప్పనిసరి కాదు, సుప్రీంకోర్టు కీలక స్పష్టత. ప్రభుత్వ మరియు అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం జాతీయ గేయాన్ని ఆలపించడంపై భారత సుప్రీంకోర్టు మార్చి 25, 2026 బుధవారం కీలక తీర్పు వెలువరించింది. వందే మాతరం పాడడం తప్పనిసరి కాదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కేవలం అడ్వైజరీ మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సర్కులర్ను పాటించని వారిపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు ఉండబోవని కోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత జనవరి 28న జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ జయమాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్ వ్యక్తం చేసిన ఆందోళనలు కేవలం ఊహాజనితమేనని, వివక్షకు గురవుతామనే అస్పష్టమైన భయాలకు ప్రభుత్వ సలహాకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడుతుంది. పిటిషనర్ మహమ్మద్ సయీద్ సూరి తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెడ్గే వాదనలు వినిపించగా కోర్టు ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే, ఎవరిని బలవంతం చేయడం లేదు. జాతీయ గేయం అనేది జాతీయ గుర్తింపునకు ఒక వ్యక్తీకరణ అని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఈ సలహా కారణంగా ఎవరినైనా వివక్ష చూపినా లేదా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న వెంటనే కోర్టును ఆశ్రయించవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. విద్యా సంస్థలు బహిరంగ సభల్లో వందే మాత్రం పాడాలని కేంద్రం సూచించడం కేవలం జాతీయ గేయంపై గౌరవాన్ని పెంపొందించడానికేనని, దానికి చట్టబద్ధంగా అమలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కోర్టు గుర్తించింది. వందే మాత్రం గేయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలోనూ ప్రస్తావించారు. బకిం చంద్ర చటోపాధ్యాయ 1875లో రచించిన ఈ గేయం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఏకతాటిపై నడిపించిన మహత్తర శక్తి అని కొనియాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఈ గీతాన్ని 1896లో కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించారు. స్వాతంత్రానంతరం 1950లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ గేయానికి జాతీయ గేయం హోదా కల్పించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ గేయాలాపనకు సంబంధించిన వివాదాలకు తెరపడినట్లుంది. ఇవి వాటి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.